1948 జనవరి 30 బిర్లా హౌస్ నుండి బయటకు వస్తున్నారు గాంధీ. చుట్టూ వందల మంది జనం. ఆ జనం మధ్యలో నుండి వేగంగా గాంధీ వైపు ఒకతను దూసుకుని వచ్చాడు. తన జేబులో ఉన్న పిస్టల్ బయటికి తీసి గాంధీకి గురిపెట్టాడు. గాంధీ సరిగ్గా ఆ పిస్టోల్కి పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఉన్నారు. ఆ మరుక్షణమే 3 సార్లు పిస్టల్ పేలిన సౌండ్. చుట్టూ ఉన్న జనానికి ఏమర్థం కాలేదు. తల తిప్పి చూస్తే గాంధీ ఎదభాగంలో పొట్టలో తొడల మధ్య నుండి రక్తం వడివడిగా కారుతూ ఉంది. అది చూసిన జనం గట్టిగా కేకలు వేశారు. కాల్చిన వ్యక్తి మొహంలో తెలియని సంతోషం. అతను మరెవరో కాదు, నాథూరామ్ వినాయక్ గాడ్సే. దేశం మొత్తం మహాత్మలా పూజిస్తున్న గాంధీని గాడ్సే చంపడానికి కారణం ఏంటి? గాంధీని ఫాలో అయిన గాడ్సే ఇంత క్రూరంగా ఎందుకు మారాడు? అతను అలా మారడానికి గాంధీ చేసిన తప్పులే కారణమా? అసలు గాంధీ ఏం చేశాడు? గాంధీని చంపినందుకు గాడ్సే చెప్పిన వివరణ ఏంటి? రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోబైట్. మనిషి అన్నవాడు మంచి పనులు చేస్తాడు, చెడు పనులు చేస్తాడు. కానీ విచక్షణ మర్చిపోయి ఒకరిని చంపాలి అనుకోవడం చాలా పెద్ద తప్పు. కానీ అంత ద్వేషం రావడానికి సాధారణంగా 2 కారణాలు ఉంటాయి. ఒకటి, అవతలి వ్యక్తి మీద అసూయ మనలో ఎక్కువగా పెరిగిపోవడం. లేదా రెండవది, అతను మనకి తీరని నష్టం చేశాడు అని బలంగా నమ్మి ప్రతీకారం తీర్చుకోవాలి అనిపించినప్పుడు. అది మనం చూసే కోణాన్ని బట్టి కూడా మారుతుంది. నువ్వు గాంధీ అభిమాని అయితే గాడ్సే విలన్లా కనపడతాడు. అదే గాడ్సే అభిమాని అయితే గాంధీ విలన్లా కనపడతాడు. ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్. కానీ ఎవరు ఏం చెప్పినా ఏమనుకున్నా నిజం అనేది ఒకటి ఉంటుంది. దానిని ఎవరూ మార్చలేరు. గాంధీని చంపడానికి అతన్ని ప్రేరేపించిన కారణాలన్నీ కోర్టులో వివరించాడు గాడ్సే. అవన్నీ వై ఐ కిల్డ్ గాంధీ అనే బుక్గా పబ్లిష్ అయింది. ఆ బుక్ని రిఫరెన్స్గా తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను. అంతేకాని ఇది నా పర్సనల్ ఒపీనియన్ అయితే కాదు. 1920 నుండి గాంధీ గారి ప్రభావం కాంగ్రెస్లో బాగా పెరిగింది. పార్టీ మొత్తం ఆయనకి దాసోహమైంది. ఆయన అక్కడ ఉన్నవారిని సత్యం, అహింస అనే పదాలతో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అది కూడా ఎంతలా అంటే ఆయన మాటకి తిరుగులేనంతగా వారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇదే తనకి నచ్చలేదు అని గాడ్సే తెలిపాడు. అహింస పేరుతో గాంధీ ఇంకా హింసని ప్రేరేపించాడు అని, ఎంతో మంది తన మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బ్రిటిష్ వాళ్ళు ఎన్ని హింసలు పెడుతున్నా మారు మాట్లాడకుండా చనిపోయారు అన్నాడు గాడ్సే. అలానే గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ మొదలుపెట్టి మధ్యలోనే ఎందుకు ఆపేశారో ఎవరికీ తెలియదు. కాంగ్రెస్లో ఉన్న ఎవరూ కూడా దీని గురించి ప్రశ్నించలేదు. అంత ధైర్యం కూడా ఎవరికీ లేకుండా పోయింది. మెల్లగా గాంధీ ఒక నియంతలా మారారు. ఆయన ఏది చెప్తే అదే జరగాలి అన్నట్టుగా మారింది ఆయన వైఖరి అన్నాడు గాడ్సే. అలానే ఆయన ముస్లింల కోసం ప్రవేశపెట్టిన పాలసీలు తనకి అస్సలు నచ్చలేదు అన్నాడు. అప్పట్లో హిందీని జాతీయ భాషగా చేయాలి అని గాంధీ చాలా ప్రయత్నాలు చేశారు. అంటే దేశం మొత్తం ఇంకా అధికారికంగా హిందీలోనే మాట్లాడాలి అన్నది ఆయన ఉద్దేశం. కానీ ఇది ముస్లిమ్స్కి అస్సలు నచ్చలేదు. దాంతో వారిని ఇబ్బంది పెట్టకూడదు అని ఆయన హిందుస్థానీ అనే కొత్త భాషని ఒక దానిని వెలుగులోనికి తీసుకుని వచ్చారు. అది హిందీ, ఉర్దూ రెండూ కలిసిన లాంగ్వేజ్. దానికి ఒక లిటరేచర్ లేదు, ఒక గ్రామర్ లేదు. కేవలం మాట్లాడడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దానిని జాతీయ భాషగా అంగీకరించాలి అంటూ పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకుని వచ్చారు గాంధీ. కానీ జనాలు ఎవరు ఆ భాషని ఒప్పుకోకపోవడంతో సైలెంట్ గా ఉండిపోయారు. కానీ కేవలం ముస్లిమ్స్ ని ఇంప్రెస్ చేయడానికి ఆయన ఇలాంటి విధానాలు అమలు పరచడం నాకు అస్సలు నచ్చలేదు అన్నాడు గాడ్సే. 1947 ఆగస్టు 15 బ్రిటిష్ వాళ్ళు దేశానికి స్వాతంత్రం ప్రకటించారు. బ్రిటిష్ కోరల్లో చిక్కుకున్న భారతదేశానికి విముక్తి దొరికింది. గాంధీ వల్లనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అని దేశం మొత్తం చాటింపు వేయించారు. నిజంగానే గాంధీ వల్ల దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందో లేదో దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇక తిరిగి పాయింట్లోకి వద్దాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కానీ దేశం మాత్రం 2గా విడిపోయింది. అసలు దేశం ఇలా విడిపోవడానికి కారణం జిన్నా. ఆయన ముస్లిమ్స్కి సపరేట్ కంట్రీ కావాలి అంటూ ఒత్తిడి తీసుకొని రావడంతో దేశాన్ని 2 ముక్కలుగా చేశారు. కానీ చేసే ముందు ఒక్కసారి కూడా తర్వాత జరిగే పరిణామాల గురించి అస్సలు ఆలోచించలేదు. 1946 నుండే ఇప్పుడు పాకిస్తాన్గా పిలుచుకుంటున్న ప్రాంతంలో హిందువుల మీద ముస్లిం లీగ్ మెంబర్స్ దాడులు చేయడం మొదలుపెట్టారు. కానీ ఎవరు దీని గురించి అస్సలు మాట్లాడలేదు. పాకిస్తాన్ సపరేట్ దేశంగా మారిన మరుక్షణమే ఆ దాడులు ఇంకా ఎక్కువయ్యాయి. కరాచీలో హిందువుల రక్తం ఏరుల్లా పారింది. ఆడవారి మీద అత్యాచారాలు పెరిగిపోయాయి. ఆడవారి, మగవారి మర్మాంగాలని ముక్కలు ముక్కలుగా కోసి వారి శవాలను కూడా పాకిస్తాన్ నుండి భారత్కి వచ్చే రైల్లో పార్సిల్ చేసి పంపించారు. అక్కడ అంతా నరమేధం జరుగుతుంది. కానీ గాంధీ దాని గురించి అసలు మాట్లాడలేదు. కేవలం అక్కడ ఉన్న ముస్లిమ్స్ తిరిగి భారత్కి వస్తే ఇక్కడ వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళకి రక్షణ కల్పించాలి అంటూ గవర్నమెంట్కి ఆర్డర్ పాస్ చేశాడు.
ఢిల్లీలో ముస్లిమ్స్ ఉండే ప్రదేశంలో వేరే మతాల వాళ్ళు ఉండాలి అంటే అక్కడ ఉన్న ముస్లిమ్స్ పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పాడు. హిందువుల గురించి ఆలోచించకుండా కేవలం ముస్లిమ్స్ కోసమే గాంధీ ఇలా చేయడం తనకి చాలా బాధ కలిగించింది అన్నాడు గాడ్సే. అదే టైంలో పాకిస్తాన్ తమకి కాశ్మీర్ కావాలి అంటూ భారత్ మీద యుద్ధానికి వచ్చింది. అప్పుడు కూడా గాంధీ చాలా పెద్ద తప్పు చేశారు. పార్టీషన్ టైంలో పాకిస్తాన్కి ఇవ్వాల్సిన 55 కోట్లు వెంటనే ఇవ్వాలి అంటూ నిరాహార దీక్షకి కూర్చున్నారు. ప్రపంచంలో ఏ దేశం కూడా తన మీద యుద్ధం చేస్తున్న దేశానికి తిరిగి డబ్బులు ఇవ్వదు. కానీ గాంధీ చేసిన ఆ నిరాహార దీక్ష వల్ల అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఒక పక్క పాకిస్తాన్తో యుద్ధం చేస్తూనే డబ్బులు కూడా ఇచ్చింది. గాంధీ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియా అంటూ పిలుస్తున్నారు. కాకపోతే ఏనాడు ఆయన అలా ప్రవర్తించలేదు. ఆయన ఎప్పుడు ముస్లిమ్స్ గురించి, పాకిస్తాన్ గురించి మాత్రమే ఆలోచించాడు. చెప్పాలి అంటే ఆయన ఇండియాకి ఫాదర్ కాదు, ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అన్నాడు గాడ్సే. ఎందుకు అంటే అంత గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు కేవలం ఒక మతానికి కట్టుబడి ఉండడం సరైన పద్ధతి కాదు. అందరినీ సమానంగా చూడాలి. కానీ ఆయన ఎప్పుడు ముస్లిమ్స్ గురించి ఆలోచించాడు. కానీ పాకిస్తాన్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న హిందువుల గురించి, సిక్కుల గురించి ఏనాడు ఆలోచించలేదు. ఇంకా ఆయన ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఎలా అవుతారు అన్నాడు. ఇవన్నీ చూసిన ఒక సామాన్యుడిగా నా కడుపు మండిపోయింది. అందుకే గాంధీని చంపాలి అని నిర్ణయించుకున్నాను. నేను గాంధీని చంపితే ఇప్పటి వరకు నేను సంపాదించుకున్న మంచి పేరు మొత్తం పోతుంది. నన్ను అందరూ అసహ్యించుకుంటారు. కానీ నా వరకు నేను చేస్తున్నది కరెక్టే. గాంధీ లాంటి వాడు భారతదేశ రాజకీయాల్లో లేకపోతేనే దేశం బాగుపడుతుంది. నాకేమైనా పర్లేదు, దేశం మాత్రం పాకిస్తాన్ చేస్తున్న ఈ దురాక్రమణ నుండి బయటపడుతుంది. దేశానికి గొప్ప మిలిటరీ వస్తుంది. అందుకే గాంధీని చంపేశాను. నేను చంపింది గాంధీని కాదు, హిందూ సమాజాన్ని నాశనం చేసిన గాంధీ ఐడియాలజీని. అంతేకాని ఆయన మీద వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కోపం లేదు అన్నాడు గాడ్సే. అలానే తనకి ఎవరూ క్షమాభిక్ష పెట్టాల్సిన అవసరం లేదని, నేను చేసింది తప్పు కాదు, నా వరకు నేను చేసింది కరెక్ట్, భవిష్యత్తులో ఎవరైనా నా గురించి తెలుసుకుని నన్ను అర్థం చేసుకుంటే చాలు అన్నాడు గాడ్సే. చివరిగా 1949 నవంబర్ 15న గాడ్సేకి ఉరిశిక్ష పడింది. ఇదంతా తెలుసుకున్న తర్వాత ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనే పదానికే కాదు, మహాత్మా అనే బిరుదుకు కూడా గాంధీ అర్హుడు కాదు అని నా అభిప్రాయం. జలియన్వాలా బాగ్ సంఘటన గురించి చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. జనరల్ డయ్యర్ అతి కిరాతకంగా చాలా మందిని తుపాకులతో కాల్పించి చంపేశాడు. అది వింటేనే మన రక్తం ఆవేశంతో ఉప్పొంగుతుంది. అలాంటిది పాకిస్తాన్లో అంత మారణకాండ జరుగుతున్నా ఇది చాలా చిన్న విషయం అన్నట్టుగా గాంధీ అసలు పట్టించుకోలేదు. కేవలం ఒక మతానికి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక ఆయన మహాత్మా ఎలా అవుతాడో మీరే ఆలోచించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.